Welcome to Agastya Developers. I'm Ram Rathod. Today, we are excited to showcase one of our premium independent house, a beautiful designed G plus 2 build up within penthouse. This spacious project is built on 180 square yards within total build up area 5200 square feet in the south facing building. So, the ground floor అండి చూసేది మనము. సో కింద మనకు కార్ పార్కింగ్ 3 or 4 కార్ పార్కింగ్ అండ్ ఒక 5 to 6 బైక్ పార్కింగ్ కూడా ఉంటుంది. సో కింద మనం గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పైన చూస్తే పీవీసీ సీలింగ్ ఇచ్చాము మనము. ఇది పైకి ఎక్కడానికి స్టేర్ కేసెస్. సో ఇలా వ్యూ ఉంటుందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ ఇది. సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకు ఒకటి 1 BHK ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఉంది. సింగిల్ బెడ్రూమ్ ఈస్ట్ ఫేసింగ్. సో ఇది సింగిల్ బెడ్రూము ఈస్ట్ ఫేసింగ్ అండ్ 1 BHK కూడా ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది వ్యూ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. పైన అన్ని మనం పీవీసీ ఫాల్ సీలింగ్ చేసాము విత్ లైటింగ్స్తో. సో ఇది 1 BHK అండి. సో ఎంటర్ అవుతున్నాం చూడండి. సో పైన చూసారా ఇది మొత్తం ఫాల్ సీలింగ్ చేసి ఇచ్చాము అండ్ విత్ రూఫ్ లైట్స్ అండ్ సీలింగ్ లైట్స్. సో ఇది మనకు ఒక బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. పైన కూడా మనకు సీలింగ్ లైట్స్ ఇచ్చాము, లైట్స్ ఇచ్చాము, రూఫ్ లైట్స్ ఇచ్చాము, బోర్డ్స్. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ లోపల. సో వాష్రూమ్లో కూడా మనం పైన సీలింగ్ ఇచ్చాము, పీవీసీ సీలింగ్ ఇచ్చాము వాష్రూమ్లో కూడా. మనము సెల్ఫ్ కూడా ఇచ్చాము. ఒకవేళ వుడ్ వర్క్ చేయించుకోకపోతే కూడా సెల్ఫ్లో కూడా మనము లైక్ స్టోరేజ్ కింద వాడుకోవచ్చు. ఇది సింక్ అని కనిపించేది. ఇది ఈస్ట్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK విత్ ఇంక్లూడింగ్ సీలింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ లైక్ రూఫ్ లైట్స్, సీలింగ్ లైట్స్ ఇచ్చాము. సో ది వ్యూ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ చూస్తున్నాం మనము. ఇది ఇంకోటి ఈస్ట్ ఫేసింగ్ సింగిల్ బెడ్రూమ్. ఇది సింగిల్ రూమ్ లైక్. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కనిపించింది. డోర్ లాక్ చేసాం. ఇది చూడండి పైన చూసారా మనకు మొత్తం సీలింగ్ తోటి రూఫ్ లైట్స్ వామ్ వైట్ ఇచ్చాము ఎల్లో లాగా. ఇక్కడ కూడా సెల్ఫ్ ఇచ్చాము మనము. కిచెన్ అంటే లైక్ సింక్ ఒకటి ఇచ్చాము, ఒక సింగిల్ రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ దీంట్లో. లెఫ్ట్ సైడ్ అటాచ్ బాత్రూమ్, అది బయటకు వెళ్తున్నాము. సో ది వ్యూ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్. ఇది అంతా కార్ పార్కింగ్ కనిపించేదంతా. ఇది మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఎక్స్ట్రా వాష్రూమ్ కూడా ఇచ్చాము, లైక్ ఎవరైనా గెస్ట్ కానీ ఏదైనా సంథింగ్ అయితే మనం వాడుకోవడానికి. ఇది మెట్ల కింద ఇచ్చామండి. ఇది మనం పైకి వెళ్తున్నాము ఫస్ట్ ఫ్లోర్కి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒకటి 1 BHK, ఒకటి 2 BHK. ఇది కనిపించేది 1 BHK నార్త్ ఫేసింగ్. సో పైన ఇక్కడ కూడా చూసారా మనము బాల్కనీ టైప్లో కూడా పైన మనం సీలింగ్ ఇచ్చాము, పీవీసీ సీలింగ్ విత్ లైట్స్తో. చూడండి మనకు బాల్కనీ టైప్ ఎల్ షేప్లో పైన మొత్తం సీలింగ్ ఇచ్చాము, పీవీసీ సీలింగ్ విత్ సీలింగ్ లైటింగ్ తోటి. సో ఇది కనిపించేది మనకు 1 BHK నార్త్ ఫేసింగ్ 1 BHK ఫస్ట్ ఫ్లోర్. ఇది హాల్. సో హాల్లో కూడా మనం పైన చూసారా ఇప్పుడు మనం ఇక్కడ కూడా సీలింగ్ ఇచ్చాము, మొత్తము రూఫ్ లైట్స్ ఇచ్చాము అండ్ మనకు సీలింగ్ లైట్స్ ఇచ్చాము. ఇది కిచెన్. ఇది కిచెన్లో కూడా మనము పైన సీలింగ్ లైట్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చాము చూడండి రైట్ సైడ్లో. సో మనకు మేబీ ఒకవేళ మనం వుడ్ వర్క్ చేయించుకోకపోయినా కూడా సెల్ఫ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది హాల్. ఇది
ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్. సో ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి హాల్, కిచెన్, బెడ్రూమ్ ఉంటుంది. ఇది బెడ్రూమ్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్. ఇది చూడండి ఎంత స్పేసెస్గా ఉందో, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సో ఈ వాష్రూమ్లో కూడా పైన మనము చూస్తే కనుక లైక్ సీలింగ్, పీవీసీ సీలింగ్ ఇచ్చాము విత్ లైటింగ్స్తో. అది షవర్, అది వాష్ బేసిన్ ఇచ్చాము అక్కడ హ్యాండ్ వాష్ కోసం. సో ఇక్కడ కూడా చూసారా పైన మనం అన్ని సీలింగ్స్ ఇచ్చాము విత్ లైటింగ్స్ తోటి, ఇంక్లూడింగ్ రెడీ టు మూవ్ ఇన్ అండి ఇది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK చూసాం నార్త్ ఫేసింగ్. ఇప్పుడు 2 BHK చూస్తున్నాం చూడండి. ఇది కనిపించేది 2 BHK నార్త్ ఫేసింగ్ అండి ఇది. ఇది హాల్. ఇది ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. మనం చూస్తున్నాం మొత్తం సీలింగ్ చేసాము, రూఫ్ లైట్స్ అండ్ సీలింగ్ లైట్స్ ఇచ్చాము. ఇది హ్యాండ్ వాష్ ఒకటి ఇచ్చాము ఇక్కడ. లెఫ్ట్ సైడ్ది మనకు కనిపించేది కిచెన్. ఇదంతా కిచెన్లో కూడా ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చాము. సో ఇది మనకు వాషింగ్ ఏరియా విత్ బాల్కనీ. చూడండి ఇక్కడ కూడా పైన సీలింగ్ ఇచ్చాము, పీవీసీ సీలింగ్ ఇచ్చాము, సెల్ఫ్స్ ఇచ్చాము, ఒక హ్యాండ్ వాష్ ఇచ్చాము. ఇది బయట వ్యూ, ఇది మెయిన్ రోడ్ వ్యూ ఇది. సో ఇది ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి మెయిన్ రోడ్కి 500 meters అండి. ఇది ప్రగతి నగర్, మనకు విఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇది కిచెన్ కనిపించేది. సో సీలింగ్స్ ఇచ్చాము, రూఫ్ లైట్స్ ఇచ్చాము. కనిపించేది ఎక్స్ట్రా వాష్రూమ్ అది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్లో కూడా పైన మనం సీలింగ్ ఇచ్చాము, రూఫ్ లైట్స్, సీలింగ్ లైట్స్. ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చాము. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో. సో ఇక్కడ కూడా పైన చూస్తే మనకు పీవీసీ సీలింగ్ తోటి లైటింగ్ తోటి ఇచ్చాము. ఇది ఎక్స్ట్రా వాష్రూమ్, ఇది లైక్ కామన్ బాత్రూమ్ లాగా. దీంట్లో కూడా చూడండి మనము సీలింగ్స్ ఇంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చాము. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పైన మనము ఫాల్ సీలింగ్ చేసాము అండ్ రూఫ్ లైట్స్ ఇచ్చాము, సీలింగ్ లైట్స్ ఇచ్చాము. ఇక్కడ కూడా సెల్ఫ్స్ ఇచ్చాము. పైన కనిపించిన స్టోరేజ్ కూడా అది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK నార్త్ ఫేసింగ్ అండ్ 2 BHK నార్త్ ఫేసింగ్ చూసాం అది ఫస్ట్ ఫ్లోర్లో. నెక్స్ట్ ఇప్పుడు మనం వెళ్ళేది సెకండ్ ఫ్లోర్. ఇది సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇది మనము సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అండి. ఇప్పుడు కనిపించేది 1 BHK నార్త్ ఫేసింగ్ ఒకటి అండ్ ఇంకోటి సేమ్ 2 BHK నార్త్ ఫేసింగ్. సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా చూసామో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది. ఇది పైన కూడా చూసారా పీవీసీ సీలింగ్స్ ఇచ్చాము. బయట వ్యూ చూడండి ఇక్కడ కనిపించేది మనకు నార్త్ ఫేసింగ్ 2 BHK సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగానే ఇది కూడా. ఇది హాల్ అండి ఇది. సో ఇందులో కూడా మనం పైన సేమ్ ఫాల్ సీలింగ్ అండ్ రూఫ్ లైట్స్, సీలింగ్ లైట్స్, బ్యూటిఫుల్ పెయింటింగ్ చూడండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా ఇచ్చాము. సో ఇది రెంటల్ పర్పస్కి అయితే చాలా బెటర్. రెంటల్ అయితే మీకు ఎంతైనా ఒక మంత్లీ హార్డ్లీ ఒక 75,000 ఒక 80,000 to 1 lakh వరకు మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కిచెన్. ఇది కిచెన్లో కూడా సేమ్ థింగ్ మనం కింద చూసిన విధంగానే సెల్ఫ్స్ ఇచ్చాము. ఇక్కడ సింక్ అది చూడండి. ఇది హాల్. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్. ఇక్కడ పైన చూస్తే మనకు సీలింగ్ ఇచ్చాము, రూఫ్ లైట్స్ ఇచ్చాము, సెల్ఫ్స్ ఇచ్చాము, 2 విండోస్ వచ్చాయి మనకు బెడ్రూమ్ సైడ్. చూడండి అది రూఫ్ లైట్ చూడండి గ్రీన్ కలర్లో. ఇక్కడ చూడండి ఎంత స్పేసెస్ ఉందో మనకు అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. వాష్రూమ్ చూడండి ఎంత, దానిపైన స్టోరేజ్ కూడా ఉందండి. చూస్తే మీరు మీకు సీలింగ్ కూడా ఇచ్చాము, పైన పీవీసీ సీలింగ్ అండ్ ఇది మనకు నార్త్ ఫేసింగ్ సెకండ్ ఫ్లోర్, నార్త్ ఫేసింగ్ 1 BHK. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోతున్నాము నార్త్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్ అండి, అంటే ఫ్లోర్ వైజ్గా. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనము చూసాము 2 ఈస్ట్ ఫేసింగ్స్ వచ్చి చూసామండి. ఒకటి సింగిల్ ఫ్లాట్, ఒక సింగిల్ బెడ్రూమ్ ఒకటి అండ్ ఒకటి 1 BHK ఇచ్చాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు
ఒక నార్త్ ఫేసింగ్ 1 బిహెచ్కే, నార్త్ ఫేసింగ్ 2 బిహెచ్కే. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చూడండి. ఇది పైన థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ లైక్ టెర్రస్ పైన ఇది. అంటే థర్డ్ ఫ్లోర్, ఫస్ట్ సెకండ్ థర్డ్లో వచ్చేసి మనకు సేమ్ అండి 1 బిహెచ్కే 1 బిహెచ్కే ఇచ్చాము. ఒకటి సింగిల్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ ఒకటి హాల్ కిచెన్ అటాచ్డ్ బాత్రూమ్. ఇది పైన చూస్తే కనుక థర్డ్ ఫ్లోర్లో చూడండి. ఇది పైన టాప్ వ్యూ అండి. ఇది చూడండి, మనకి ఇది హాల్ కనిపించేది అంతా విత్ ఫాల్ సీలింగ్, రూఫ్ లైట్స్, రూఫ్ సీలింగ్ లైట్స్ విత్ సెల్ఫ్స్, ఒక సింక్ ఇచ్చాము ఇక్కడ. సో ఇది ఒక బెడ్రూమ్, ఇది అటాచ్డ్ బాత్రూమ్ తోటి. సో బెడ్రూమ్లో కూడా మనం పైన ఫాల్ సీలింగ్ అండ్ రూఫ్ లైట్స్, సీలింగ్ లైట్స్ ఇచ్చాము. సెల్ఫ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చాము. ఇది అటాచ్డ్ బాత్రూమ్. అది పైన పెంట్ అంటే మనకు పైన కూడా ఉంది. ఇది థర్డ్ ఫ్లోర్లో మనము ఒకటి హాల్ కిచెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాష్రూమ్ కూడా మనము పైన మొత్తం పీవీసీ. సో ఇది థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్. ఇది హాల్ 2 బెడ్రూమ్స్ అండి. ఒకటి హాలు విత్ కిచెన్ అండ్ ఒకటి బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి. సో ఇంకోటి కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. మనకు థర్డ్ ఫ్లోర్ కూడా 2 పోర్షన్స్ వస్తాయి. ఇవి రెండు ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది కూడా ఈస్ట్ ఫేసింగే. చూడండి ఓపెన్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ ఫర్ అగస్తా డెవలపర్స్.